యాక్షన్ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్, మంత్స్ బేబీ ఉన్న పేరెంట్స్ మటుకు ఈ మూవీ చూడకండి, అవాయిడ్ చేయండి. వాళ్ళకి ఈ మూవీ అంత ఇదిగా సెట్ అవ్వదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి మీకు ఒక మూవీ గురించి చెప్తాను అని. ఆ మూవీ ఇదే. నేమ్ వచ్చేసి ద కాఫీ టేబుల్. ఇది ఒరిజినల్గా స్పానిష్ మూవీ. ఈ మూవీ గురించి అంతలా మీకు ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఈ మూవీ గురించి చాలా డిస్కషన్ అయిందండి. ఏంటంటే ఈ మూవీ హారర్ థ్రిల్లర్ మూవీస్ కన్నా తోపు సినిమా అని, మరీ దారుణంగా ఉందని రకరకాలుగా చెప్పారు. మూవీలో అయితే అంత సినిమా అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ మూవీ మీరు చూసారనుకోండి, ఒక 2-3 డేస్ అయితే మైండ్లో అయితే ఈ మూవీ అలా ఉంటుంది మీకు. మూవీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఈ విధంగా కామెడీ, యాక్షన్, డ్రామా ఆ టైపు కంటెంట్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీని స్కిప్ చేసేయండి. సార్ట్ ఆఫ్ హారర్ థ్రిల్లర్ అంటే లైట్గా, హారర్ అసలు లేదనుకోండి, సైకలాజికల్ థ్రిల్లర్ కానీ కైండ్ ఆఫ్ డ్రామా ఆ టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చిందండి. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయిన్ ఆ బేబీ ఫాదర్ వన్ మ్యాన్ షో అండి మూవీ మొత్తం. ఈ మూవీ అయితే 2022లో రిలీజ్ అయిందండి. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో కానీ యాపిల్ టీవీలో కానీ ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ స్టోరీ లైన్లోకి వస్తే 2 కపుల్స్ ఉంటారండి. వాళ్ళకు వచ్చేసి చాలా ఏళ్ళ తర్వాత లేక ఒక బేబీ పుడుతుందనమాట. సరే బేబీ పుట్టింది కదా అని చెప్పేసి వాళ్ళు హౌస్ అంతా నీట్గా అరేంజ్ చేసుకుంటారు. పెయింటింగ్స్ అంతా వేసి కొంచెం నీట్గా అరేంజ్ చేసుకుంటారనమాట. అలాగా ఆ ప్రాసెస్లో వచ్చి వాళ్ళు ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్తారు. ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఆ బేబీ వాళ్ళ ఫాదర్కి వచ్చేసి ఒక కాఫీ టేబుల్ ఉంటుందండి. ఆ కాఫీ టేబుల్ ఇష్టపడతాడు. తన బేబీ వాళ్ళ మదర్కి వచ్చి అది నచ్చదు కాస్ట్ వల్ల. అది ఎందుకులే, అది పెద్ద మనకు సెట్ అవ్వదు అని బేబీ వాళ్ళ మదర్ చెప్తారనమాట. కానీ అతనికి మాత్రం ఆ కాఫీ టేబుల్ బాగా నచ్చుతుంది. అందులో సేల్స్ మ్యాన్ ఏం చెప్తాడంటే, ఇది వచ్చి సూపర్ పీస్, ఇది అన్బ్రేకబుల్ అని చెప్పేసి ఏదేదో వాళ్ళకి ఆ కపుల్స్కి నచ్చ చెప్తాడు. అయినా కానీ బేబీ మదర్కి ఏమో నచ్చదు. ఫాదర్ ఏమో బాగా ఇష్టపడి దాన్ని కొనుక్కుంటారు. కొనుక్కొని దాన్ని ఇంటికి తీసుకొస్తారండి. అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకా స్టోరీ అంతా ఆ ఇన్సిడెంట్ చుట్టూనే తిరుగుతుందండి. క్లైమాక్స్ వచ్చి కొంచెం డైరెక్టర్ కొంచెం వైల్డ్గా ఆలోచించి పెట్టాడు. మీకు నెక్స్ట్ వచ్చేసి మూవీ చూసిన తర్వాత ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ మూవీ ఎండింగ్ మీరు చూసిన తర్వాత మీకైతే ఒకలాంటి ఫీల్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ మూవీలో ఆ కాఫీ టేబుల్ ఇంటికి తెచ్చిన తర్వాత ఏదైతే సంఘటన జరిగిందో అలాంటి సంఘటన అంటే యాస్టేజ్గా కాదు, ఇంకో రకంగా కొంతమంది రియల్ లైఫ్లో కూడా జరిగిందండి, నేను చూశాను. అందుకే ఈ మూవీని ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఒక గేమ్ గురించి చెప్తానండి. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఆ గేమ్ని చూడడం. అది చూసిన తర్వాత నేను నెట్లో సెర్చ్ చేస్తేనే తెలిసింది అది ఒలింపిక్స్లో కూడా ఉందని ఆ గేమ్. బహుశా మీరు కూడా ఎప్పుడు చూసుండరు. అది ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.